అండి. ఆషాఢ మాసం అయితే వచ్చేసింది. ఈ గోరింటాకు కోసుకొని మనం చేతులకు పెట్టుకోవచ్చండి. చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో. అలాగే మనం తలకు కూడా పెట్టుకోవచ్చు. అండి. తలకు పెట్టుకోవటం వల్ల తలపోట్లు ఉండవు, జుట్టు రావటం ఉండదు. చాలా బాగుంటుంది. వైట్ హెయిర్ బ్లాక్గా మారిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా అయితే నెలకు ఒకసారైనా పెట్టుకోండి. నేను పెట్టుకుంటాం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా ఆకులన్నీ కోసేసుకుని ఓ చింతపండు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టేసుకుందాం. స్టార్ట్. గోరింటాకు అంతా కోసేసుకుందాం. చూడండి, ఇదేనండి మా లిటిల్ కిచెన్ చిన్నది ఎలాగో అలాగే గోరింటాకు చెట్టు చిన్నదండి. చాలా ఆకు అయితే వచ్చేస్తుంది నెలకు ఒకసారి ఫుల్గా. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా లేతాకున్నప్పుడే కోసుకోవాలి కంపల్సరిగా. చాలా బాగుంటుంది. ఇలా అయితే కోసేసుకుని ఇలా వేసేసుకోండి. నేను గోరింటాకు అంతా పెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా స్థలపానం అయిన తర్వాత ఈ వీడియో అయితే నేను మీకు షేర్ అయితే చేస్తున్నానండి. చూడండి ఎలా అయితే ఇంత బ్లాక్ అయిపోయిందో. చక్కగా 1 గంట పెట్టుకుంటే చాలండి. మనం పొద్దున్న పెట్టుకుని సాయంకాలం వరకు ఉంటారు. చాలా ఇదిగా చిరాగ్గా అది ఉంటుంది. అస్సలు అలా చేయకండి. 1 గంట, లాస్ట్ అయితే 2 గంటలు అంతే. అది ఆరకపోయినా కూడా కడిగేసుకోండి. మనకి తలకు కూడా మంచిది కూడా. ఎక్కువ టైం ఉంచుకోవడం వల్ల హెల్త్ అయితే మంచిది కాదండి. మనకి కళ్ళు అన్నీ ఉబ్బిపోతూ ఉంటాయి. నేను అందుకని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నాకు మానిటైజర్ అయిన తర్వాత నేను ఈ వీడియో అయితే పెట్టాలనుకున్నానండి. నాకు మానిటైజర్ అయితే అయిపోయింది. అందుకని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలా మంది అయితే జుట్టు నల్లగా ఎలాగ అవ్వాలి అని అడిగారండి. జుట్టు తెల్లగా ఉన్న జుట్టు, నా జుట్టు అయితే మొత్తం తెల్లగా అయిపోయింది. చాలా పలుసుగా ఉంటుంది నా జుట్టు అయితే. అందుకని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, చాలా మంది అడిగారు, అందుకని ఈ వీడియో పెడుతున్నాను. తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మార్చుకోవచ్చు, ఎర్రగా కూడా మార్చుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలో కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆషాఢం కూడా వచ్చేసింది. మనకి చేతులకి పెట్టుకోవచ్చు, అలాగే తలకి పెట్టుకోవచ్చు, మిగిలిందంతా కూడా. అందుకని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. కంపల్సరీ చూడండి, మీకు యూజ్ అవుతుంది. కొంతమంది అయితే తలపోట్లది రాకూడదు అని అడుగుతున్నారు, జుట్టు రాలకుండా ఉండటానికి అదిని. అందుకని నేను ఈ వీడియో అయితే చూపిస్తాను. కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కొంచెం నవ్వు రావచ్చు ఈ వీడియో చూస్తుంటే కనుక, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టలేదు. నాకు ఈసారి అయితే మానిటైజర్ అయింది కదా, ఈసారి అయితే కొంతమంది అయితే బాగా చూస్తున్నారు అని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే కిప్ చేసి వెళ్ళిపోండి. రండి వెళ్ళిపోదాం. నాకు పలచగా ఉన్న జుట్టు ఇదిగో చూడండి, ఇంత బ్లాక్ గా అయితే అయిపోయింది. ఇలాగా 2-3 సార్లు పెట్టుకునేటప్పటికి బ్లాక్ అయిపోతుందండి. మనం చేతులకు కూడా ఎక్కువసేపు ఉంటే ఎలా బ్లాక్ అయిపోతుందో అలాగే మనం ఎక్కువ టైం ఉంచుకున్నా బ్లాక్ అవుతుంది. 2-3 సార్లు పెట్టుకున్నా కూడా బ్లాక్ అయిపోతుంది. ఇలా అయితే పెట్టుకోండి. మీకు నా వీడియో నచ్చితే కనుక రండి చూసేద్దాం. హాయ్ అండి, ఈ రోజు చూడండి గోరింటాకు అయితే కోసేసి అందులో కొంచెం చింతపండు అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను, వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇంత మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఆషాఢం కూడా వచ్చేసింది కదండి, మన చేతులు ఈజీగా పండాలి, మనకి తల కూడా తెల్లగా ఉన్న జుట్టు నల్లగా అయితే మారాలి. అలాగని మనం ఈ గోరింటాకు అయితే పెట్టుకుందాం. 2 ప్రాసెస్ లో ఒకేసారి ఈజీగా అయితే అయిపోతాయి. రండి మనం పెట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనకి ఒక 10 నిమిషాలు అయితే బాగా చల్లారాలండి. మిక్సీ పట్టిన వెంటనే అస్సలు మనం పెట్టుకోకూడదు, అసలు పండదు కూడా. అందుకని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనకి తలకైతే పెట్టేసుకుందాం చక్కగా. ఇది మీకు గోరింటాకు ఉంటే కనుక నెలకు ఒక్కసారైనా పెట్టుకోండి. తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది. ఎలా ఈజీగా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇలా జుట్టు అంతా కూడా ముందుకు వేసేసుకోండి. అమ్మో ఉదయంలాగా ఉందని అనుకుంటున్నారా? తప్పదు కదండి, మరి తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే ఇలా తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే మనం. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే క్లిక్ చేసి వెళ్ళిపోండి.
మీకు గోరింటాకు ఇష్టమైన వాళ్ళు అంతే. చూడండి ఇలా అయితే కొంచెం కొంచెం తీసుకోండి. స్టార్టింగ్ అయితే పాకెట్లో పెట్టుకోగానే చాలా చల్లగా ఉందండి. ఇలా మొత్తం వెనకాల పాపిడి ముందు పాపిడి కూడా క్లీన్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఈ పాపిడి అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే ఒక పాయ తీసుకుని ఇలా పెట్టుకోండి. నీట్ గా చేతులకి కడిగేసుకుందాము. కడిగిన తర్వాత అయితే మీకు జుట్టు అయితే చూపిస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి. హాయ్ అండి, గోరింటాకు తలపోతే పెట్టేసుకున్నాం కదా. చూడండి ఇలా అయితే తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా అయిపోతుంది. కొంచెం ఎరుపు వస్తుంది, మర్నాటికి అయితే నల్లగా అయిపోతుంది. ఇలా అయితే చూడండి ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుని పొట్టంతా శుభ్రంగా దులిపేసుకోండి ఇలాగా నీట్ గా. చూడండి ఇలా ఇంకా చాలా చెమ్మ ఉంది. ఇప్పుడే నేను ఆల్రెడీ తలైతే శుభ్రంగా కడుక్కున్నట్టు వచ్చేసాను. చూడండి గోరింటాకు కూడా ఆషాఢ మాసం కదా, చేతులకి పడిపోయింది. తలకి కూడా పెట్టేసుకుందాం చక్కగా. తెల్ల జుట్టు నల్లగా అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకు ఒకసారి అయితే ఇలా అయితే పెట్టుకోండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. అండి చూడండి గోరింటాకు అంతా పెట్టిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత మీకు చెమ్మతాలైతే చూపించాను కదా. చూడండి చక్కగా ఇలా అయితే ఆరబెట్టేసుకోవాలి. కంపల్సరిగా తలపోట్లు కానీ ఏమీ రావు, మనకి జుట్టు రావడం కానీ అసలు ఏమి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు చాలా మంది అడిగారు కదా. ఇలా అయితే మీరు శుభ్రం గోరింటాకు రుబ్బుకొని ఇలా అయితే పెట్టుకోండి. నేను చూపించిన విధంగా పెట్టుకోండి. మీకు తప్పనిసరిగా యూజ్ అవుతుంది. తెల్లగా ఉన్న వెంట్రుకలు బ్లాక్ గా అయితే మారిపోతాయి. ఒకవేళ బ్లాక్ గా మారిపోయినా కొంచెం ఎర్రగా మారినా కూడా మళ్ళీ పెడతానే ఉండండి, బ్లాక్ గా అయిపోతాయి. వారండి నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.